కురిసింది జోరుగా, హార్ట్లీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. గట్టిగా అరిచి మరీ చెప్పండి, హ్యాపీగా చెప్పండి, ఆనందంగా చెప్పండి. 2025 సంవత్సరం వచ్చేసిందో. ఎప్పుడు ఏదో ఆలోచనలో ఏదో పోగొట్టుకున్నట్లు ఉండొద్దండి. మనం ఆనందంగా ఉంటే మన మనసు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. కష్టాలు ఎవరికి ఉండవు చెప్పండి? మీకున్నాయి, నాకున్నాయి, అందరికీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. కానీ హ్యాపీగా ఉంటే బాగుంటుంది కదా. సర్లే కానీ మోటివేషనల్ క్లాసులు ఎందుకులే కానీ న్యూ ఇయర్లో ఒక మంచి స్టోరీతో మీ ముందుకే వచ్చేసాను. ఇంతకీ ఏంటి ఆ టాపిక్ అంటారా? ఆల్రెడీ రివైండ్ సిరీస్కి నిన్ననే బాయ్ బాయ్ చెప్పేసాం కదా. కానీ మాకెందుకో 2024లో పెద్ద తీర మీద కనిపించని మన టాలీవుడ్ హీరోయిన్స్ గురించి చెప్పాలని అనిపించింది. అందుకే 2025ని ఇలా స్టార్ట్ చేసామన్నమాట. చూసేయండి వీడియో మరి. అటు సమంత, ఇటు అనుష్క శెట్టి, ఇంకా త్రిష, పూజా హెగ్డే కూడా 2024లో పెద్ద తెర మీద కనిపించలేదు. కానీ 2025లో మాత్రం కొన్ని మంచి ప్రాజెక్ట్స్తో మన ముందుకి రాబోతున్నారు. ఫస్ట్ మన డియర్ సమంత గురించి మాట్లాడుకుందాం. తన లాస్ట్ సినిమా 2023లో విజయ్ దేవరకొండతో నటించిన ఖుషి. ఇది మంచి ఫ్యామిలీ డ్రామా, ఇంకా లవ్ స్టోరీ కూడా డీసెంట్గా ఉంటుంది. కానీ 2024లో ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. 2025లో మాత్రం కొన్ని మంచి ప్రాజెక్ట్స్తో మన ముందుకి రాబోతుంది. మొదటగా మా ఇంటి బంగారం సినిమా. ఇది ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. సమంత తన బ్యానర్ ట్రాలలా మూవింగ్ పిక్చర్స్ పై ఈ చిత్రంలో నటించి నిర్మించనుందంట. ఈ చిత్రం 2025లో విడుదల చేయడానికి షెడ్యూల్ కూడా చేసేశారు. తదుపరేమో హిందీలో రక్త్ బ్రహ్మాండం. ఆదిత్య రాయ్ కపూర్తో సమంత తీస్తున్న హిందీ వెబ్ సిరీస్ అన్నమాట ఇది. ఈ సిరీస్ను రాజ్ అండ్ డీకే ప్రొడ్యూస్ చేస్తున్నారండి. మయోసైటిస్తో బాధపడుతున్న సమంత నటనకు ఏడాది పాటు విరామం తీసుకుంది. కాబట్టి 2025 అభిమానులకి పండగే పండగ. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మన క్యూటీ స్వీటీ అనుష్క శెట్టి. తదుపరి మాట్లాడుకోవాలంటే ఆమె కదా. 2023లో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో కనిపించింది. కానీ 2024లో ఒక్క సినిమాలో కూడా తను కనిపించనే లేదు. పర్లేదులేండి, ఎందుకంటే 2025 మొత్తం 2 పెద్ద సినిమాలతో ఆ లోటుని కవర్ చేసేనుంది. 2024లోనే స్వీటీ బర్త్డే సందర్భంగా ఘాటీ కథన టీజర్లని విడుదల చేశారు. ఈ టీజర్లకు విశేష స్పందన లభిస్తోంది. ఘాటీ క్రిష్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక కథనార్ కూడా మంచి ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ. ఇక నెక్స్ట్ ఏమో త్రిష. సౌత్ ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ సీనియర్ హీరోయిన్ అబ్బా, నాలాగన్నమాట. తమిళ్, తెలుగు, మలయాళం ఇండస్ట్రీలలో నటిస్తూ ఇప్పటి వరకు జనరేషన్ స్టార్ హీరోయిన్లకి గట్టి పోటీ ఇస్తోంది. ఈ ఏడాది ఆమె చిరు విశ్వంభర సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైన కనపడాల్సి ఉంది. ఆ సినిమా ఫస్ట్ సంక్రాంతికి రిలీజ్ అన్నారు. కానీ తనయుడు గేమ్ చేంజర్ కోసం చిరు వెనక్కి తగ్గాక త్రిషకి మైనస్ అయిపోయింది. బట్ సమ్మర్కి విశ్వంభర గ్రాండ్ రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఇక ఈ ఏడాది ఆమె లిస్టు చూస్తే మామూలుగా లేదండి బాబు. అందరూ పెద్ద హీరోలు, బ్లాక్ బస్టర్లు గ్యారంటీ అన్న సినిమాలే చేస్తుంది. చిరుతో విశ్వంభర, కోలీవుడ్లో అజిత్తో గుడ్ బ్యాడ్ అగ్లీ, ఇంకా విడాముయార్చి, ఇలా 2 సినిమాలు చేస్తుంది. తదుపరి కమల్ హాసన్తో థగ్ లైఫ్, సూర్య 45వ సినిమా. ఇవి కాకుండా మోహన్ లాల్తో రామ్ సినిమా. అమ్మో, అన్ని 2025 రిలీజే కాబట్టి ఇది త్రిషానామ సంవత్సరం అన్నమాట. గట్టిగా కాదు, బ్లాక్ బస్టర్ కమ్బ్యాక్ అని చెప్పచ్చు. ఇకేమో మన అందాల భామ పూజా హెగ్డే. తన అందం, అభినయంతో తెలుగు ఇండస్ట్రీలో వెలుగు వెలిగిన బ్యూటీ పూజా హెగ్డే. ఈ మధ్య కాలంలో ఆమె తెలుగు ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. బాలీవుడ్, కాలీవుడ్కి దగ్గరైపోయింది. అయితే అక్కడ కూడా ఈ ఇయర్ ఆమె ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు పాపం. 2024లో తనని మిస్ అయిన ఆడియన్స్ కోసం ఆమె 2025లో బాలీవుడ్ మూవీ దేవా, కాలీవుడ్ మూవీ సూర్య 44లతో ముందుకు రానుంది. అయితే ఇదండి మన టాప్ హీరోయిన్స్ 2025 కదా. వీళ్ళని పెద్ద తెర మీద మళ్ళీ చూడాలని ఉంది కదా మీకు కూడా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.